మీకు ఫ్రెండ్స్‌తో ట్రిప్స్ వెళ్ళడం ఇష్టమా? ఫ్యామిలీతో వెళ్ళడం ఇష్టమా? మేమైతే ఎక్కువ ఫ్యామిలీతోనే ట్రిప్స్ వేస్తామండి. ఈ ట్రిప్ ఎక్కడికంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఒడిశాకి బోర్డర్‌లో ఉన్న డొంకరాయ్. సడన్‌గా ఎందుకు వెళ్ళామంటే ఎవ్రీ ఇయర్ ఏప్రిల్‌లో అక్కడ కుమారస్వామి ఫెస్టివల్ జరుగుతదండి. ఆ ఫెస్టివల్ చూడడానికైతే వెళ్ళామండి. మీకెలా తెలుసు ఈ ప్లేస్ అంటే అక్కడ మా పెదనాన్న వాళ్ళున్నారు. ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఈ ఇయర్ అందరికీ లీవ్స్ దొరకటం అండ్ హాలిడేస్ ఉండటం వల్ల ఈ ఇయర్ కుదిరింది. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే మేమైతే రాజమండ్రి నుంచి వెళ్ళాము. రాజమండ్రి నుంచి 170 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. వెళ్ళే రూట్ అంతా ఫుల్ ఘాట్ రోడ్స్. రాజమండ్రి నుంచి డైరెక్షన్స్ వచ్చేసి కోరుకొండ, రంపచోడవరం, మారేడుమిల్లి, మోతుగూడెం అండ్ డొంకరాయ్. ఈ ట్రిప్కి అయితే మేమందరం బైక్స్ మీద వెళ్ళాము. మేము ఎక్కువ కార్, బస్ కన్నా బైకే ప్రిఫర్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్స్ మీద వెళ్తామండి. వెళ్ళే దారిలో అయితే చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ కొండలైతే వ్యూ చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి ఫొటోస్ దిగటానికి. వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే మనం వచ్చిన రూట్స్ అయితే కనిపిస్తుంది ఘాటీస్. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను, అంత ఐడియా లేదు. బట్ చాలా ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాము. ఎవ్రీ లొకేషన్ దగ్గర ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. ఈ లొకేషన్స్లో ఎక్కువ ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి అయితే జరుగుతాయి. ఇంకా మూవీ షూట్స్ కూడా ఇక్కడే జరుగుతాయండి. ఎక్కువ అందరూ రంపచోడవరం అండ్ మారేడుమిల్లి అయితే వెళ్తారు ఫోటోషూట్స్కి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే లొకేషన్స్ అయితే ఇంకా బాగుంటాయి. జర్నీ మొత్తం అయితే 4 అవర్సే పడుతుంది. కానీ మేము ఎవ్రీ లొకేషన్ దగ్గర ఆగి ఫొటోస్ దిగి సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. సో మాకైతే టోటల్ 6.5 అవర్స్ అయితే పట్టింది రాజమండ్రి నుంచి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి వాటర్ ఫాల్స్ ఎక్కడైనా మీకు క్లోజ్ చేసి ఉంటే రిటర్న్ అవ్వండి. పక్కనే దారి ఉంది కదా అని అయితే వెళ్ళకండి, అవి చాలా డేంజర్గా ఉంటాయి. మేమైతే ఏప్రిల్ వెళ్ళాం, అంటే సమ్మర్లో. వాటర్ ఫాల్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. ఈ ట్రిప్ వచ్చి వింటర్లో ప్లాన్ చేసుకోండి. వాటర్ ఫాల్స్ దగ్గర డేంజర్ అని రాసున్న చోట అయితే అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే అదంతా ఫుల్ నాచు పట్టేసి ఉంటుంది. అంటే వాటర్ అక్కడ నిలిచిపోతాయి కదా, వాటర్ ఫ్లో ఉండదు. సో చాలా నాచు అండ్ డేంజర్గా కూడా. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి నైట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి అక్కడ చూడాల్సిన ప్లేసెస్లో డ్యామ్ అండి. డ్యామ్ అయితే చూసాము. ఎంట్రీ టికెట్ లాంటివి అయితే ఏముండవండి డ్యామ్ దగ్గర, బట్ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఫెస్టివల్ వచ్చి ఇక్కడ డ్యామ్ దగ్గరే జరుగుతుందండి. కొంచెం లేట్ అయ్యేలా ఉందని ఇంకా మేము చుట్టూ ఉన్న ప్లేసెస్ చూడటానికి అయితే వెళ్ళాము. డ్యామ్ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ అవి తీసుకుని ఇంకా డ్యామ్ పైన బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళాము. ఈ డ్యామ్కి లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇంకా ఒడిశా అండి. అది అంటే ఇది డొంకరాయ్ అనేది ఒడిశా బార్డర్. ఇక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కువ సిఆర్పిఎఫ్ వాళ్ళే ఉంటారు. ఇంకా డ్యామ్ కింద నుంచి అయితే స్ట్రైట్గా వెళ్తే డ్యామ్ బ్రిడ్జ్ వస్తుందండి. అక్కడికి వెళ్ళి ఇంకా ఫోటోషూట్స్ అయితే తీసుకున్నాము. చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఎక్కువైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి అయితే జరుగుతాయి. ఇక్కడికి వచ్చే రూట్ అంతా ఫుల్ అడవిలా ఉంటుంది. మ్యాక్సిమం మీరు 6 లోపే ఇక్కడికి చేరుకునేలా చూడండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. 6 తర్వాత ఫుల్ చీకటిగా ఉంటుంది, లైట్స్ కూడా ఏమి ఉండవు. అంటే ఫుల్ ఘాట్ రోడ్స్ కదండి, అంతగా ఏమి కనిపించదు రూట్. ఇంకా ఈ ఊర్లో ఎటు చూసినా కెనల్సే ఉంటాయండి. చాలా వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. ఒకటి 25 అడుగులు అయితే ఉంటుందంటండి. సో చాలా జాగ్రత్తగా ఈ ప్లేస్ అంతా చుట్టూ అడవేనండి. నైట్ టైం వెళ్ళటానికి అయితే ఏముండదు, మార్నింగ్ వెళ్ళి చూడొచ్చు. కెనల్స్ అండ్ బ్రిడ్జెస్ చాలా బాగుంటాయి. చుట్టూ ఉన్న అడవికి అయితే వెళ్ళాం. అక్కడైతే మేము సరదాగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ వాయిస్ అయితే ఇచ్చామండి. చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇంక వేరే చోటుకి వెళ్ళాలి, అక్కడ మనకైనా ఆహారం దొరుకుతుందేమో చూడాలి. రండి, తొందరగా రండి. జాగ్రత్తగా దిగండి, జారుతుంది. ఇక్కడికి అంత పెద్దగా టూరిస్టులు అయితే ఎవరు రారు. సో ఎలా పడితే అలా ఉంటుంది దారి. దీనికి సరైన ఫెసిలిటీ అయితే ఏముండదు, కొండే అండి మొత్తం. ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఈ ఊరంతా ఎక్కువ కెనాల్స్ అయితే ఉంటాయండి. వాటర్ అయితే ఫుల్ ఫ్లో ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ ఏంటంటే పవర్ హౌస్ అయితే ఉంటుందండి డొంకరాయిలో. అంటే వాటర్ నుంచే పవర్ సప్లై అవుతుంది మనకి. అంటే వాటర్ నుంచి ఇక్కడ పవర్ అయితే తయారవ్వి మన సైడ్ అంటే రాజమండ్రి సైడ్ ఇక్కడ నుంచే వస్తుందండి పవర్ మనకి. ఈ లొకేషన్ చూసారా, ఏమైనా గుర్తుందా? ఇక్కడైతే మనకి ఒక మూవీ షూట్ కూడా జరిగింది. ఈ లొకేషన్లో మూవీ అండ్ సాంగ్ జరిగింది. ఏమైనా గుర్తొస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో.
ఇంకా డ్యామ్ దగ్గర నుంచి అయితే ఇలా ఊరేగింపుకైతే వెళ్ళాము. ఆయన చూసారా వీపుకి వెనకాల హుక్స్ తగిలించుకున్నారు. ఇది రథం అండి. ఆయనే లాక్కు వెళ్తారు అలా వీపుకి తగిలించుకుని. ఇంకా ఊరేగింపు అయ్యాక ఇందాక పవర్ హౌస్ అని చెప్పాను కదండీ! అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడైతే పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా లేదా స్కూల్ ఎక్స్కర్షన్, కాలేజ్ ఎక్స్కర్షన్ ఇలా అయితే వస్తారు. పర్మిషన్ తీసుకునే లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మేము పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాము. లోపల ఫోటో వీడియో అలో లేదు. ఇక్కడే వాటర్ నుంచి అయితే పవర్ సప్లై అవుతుంది. లోపల అన్ని డీటెయిల్గా చెప్పారు ఎలా తయారవుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకా పవర్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పక్కనే ఉన్న చిన్న లొకేషన్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఎయిర్టెల్ సిగ్నల్ ఉండదండి. జియో ఉంటుంది అండ్ బిఎస్ఎన్ఎల్ అయితే ఉంటుంది. మీకు ఈ లొకేషన్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలితే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇవన్నీ చూసుకుని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ అయ్యాము. మీరు కూడా ఈ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఎవరితో అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి.